హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొబిక్విక్ వాళ్ళు మొబిక్విక్ సిస్టమ్స్ పేరుతో ఐపీఓగా రాబోతున్నారు. ఈ వీడియోలో మొబిక్విక్ ఐపీఓ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అలానే లిస్టింగ్ డే, ఎంత లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు, ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబిక్విక్ వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ చూద్దాం. ఈ కంపెనీని వీళ్ళు 2009 లో ప్రారంభించారు. మొబిక్విక్ గురించి మనకు చాలా బాగా తెలుసు. మనం వీళ్ళ యాప్ ని యూజ్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇండియాలో వీళ్ళది 4th లార్జెస్ట్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ రిజిస్టర్డ్ యూజర్స్. వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా 4 కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి డిజిటల్ క్రెడిట్. ఈ కేటగిరీలో వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసి జిప్ ఈఎంఐ మరియు మర్చెంట్స్ కి అడ్వాన్స్ గా క్యాష్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి పేమెంట్స్. ఈ కేటగిరీలో వీళ్ళు రీఛార్జెస్, బిల్స్, ఈ కామర్స్, మనీ ట్రాన్స్ఫర్ అండ్ ఆఫ్లైన్ పేమెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు పాన్ ఇండియా లెవెల్లో 4.26 మిలియన్ స్ట్రాంగ్ కన్స్యూమర్ పేమెంట్స్ మర్చెంట్ నెట్వర్క్ ఉన్నట్టు చెప్తున్నారు. థర్డ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీ. ఈ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో వీళ్ళు కన్స్యూమర్స్ కి మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిజిటల్ గోల్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మెయిన్ గా వీళ్ళు 2 ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తున్నారు, లెన్స్ మరియు ఎక్స్ట్రా. లెన్స్ యూస్ చేసి మన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అలానే మన బ్యాంక్స్ ని ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాలో వీళ్ళు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అంటే ఎన్బిఎఫ్సి లాంటి ప్రొడక్ట్స్. లాస్ట్ 4th కేటగిరీలో వచ్చేసి వీళ్ళు మర్చెంట్స్ కి క్యూఆర్ కోడ్స్, ఈడిసి మిషన్స్, పిఓఎస్ మిషన్స్ అండ్ సౌండ్ బాక్స్ లాంటి ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తూ ఉంటారు. అలానే సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళ ఐపీఓ డీటెయిల్స్ లేకొస్తే, మొబిక్విక్ వాళ్ళు ఐపీఓ ద్వారా 572 crores రేస్ చేయబోతున్నారు. మొత్తం ఫ్రెష్ ఇష్యూ. ఐపీఓ December 11th ఓపెన్ అయ్యి December 13th క్లోజ్ అవుతుంది. ఐపీఓ 1 లాట్ సైజ్ 53 షేర్స్. మినిమం 260 రూపీస్ తో మాక్సిమం 279 రూపీస్ తో ఐపీఓ కి అప్లై చేయొచ్చు. ఈ ఐపీఓ కి మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర 14,787 రూపీస్ ఉండాలి. మిగతా ఐపీఓ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి పాస్ చేసి చూసుకోండి. వీళ్ళు ఐపీఓ తర్వాత రేస్ చేసిన మనీని ఏ కేటగిరీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారో పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 26%, పేమెంట్ సర్వీసెస్ లో 23%, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ టెక్నాలజీ మీద 18% ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఈ ఐపీఓ లో రేస్ చేస్తున్న మనీని. నెక్స్ట్ మొబిక్విక్ ఐపీఓ ఒక ఫైనాన్షియల్ డీటెయిల్స్ లేకొస్తే, ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ. వీళ్ళు నెగటివ్ క్యాష్ ఫ్లోస్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ లాస్ట్ 3 years రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతుంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే నెగటివ్ ప్రాఫిట్ ని జనరేట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు -6.25 crores లాస్ జనరేట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే వీళ్ళు లాసెస్ ని అయితే తగ్గించుకుంటూ వస్తున్నారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.73 గా ఉంది, 1 కంటే తక్కువగానే ఉంది. నెక్స్ట్ పియర్ కంపారిజన్ చూద్దాం. వీళ్ళ పియర్స్ అన్లిస్టెడ్ స్పేస్ లో చూస్తే చాలా మంది ఉన్నారు. లిస్టెడ్ లో వచ్చేసి పేటిఎం ఒకటే ఉంది. మొబిక్విక్ వాళ్ళు 154 పిఈ రేషియోతో ఐపీఓ గా వస్తున్నారు. పేటిఎం చూసుకుంటే -PE తో ట్రేడ్ అవుతుంది మార్కెట్ లో. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లో లిస్టింగ్ గెయిన్స్ చూసుకుంటే 45 to 50% కనపడుతుంది మార్కెట్ లో. లిస్టింగ్ గెయిన్స్ లో ఏమైనా చేంజెస్ కనపడితే మీకు మన యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీరు. మన మొబిక్విక్ ని లాంగ్ టర్మ్ కి చూసుకుంటే, ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ కాబట్టి మార్కెట్స్ లో ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం ఇండియన్ ఫిన్టెక్ ఇండస్ట్రీ 2024 ఎండింగ్ కల్లా $110 బిలియన్ కి చేరుకుంటుందని చెప్తున్నారు. అదే 2029 కి 31% సిఏజిఆర్ తో గ్రో అవుతూ $420 బిలియన్ కి చేరుకుంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి యూజర్స్ లో వచ్చేసి టాప్ 4 లో ఉన్నారు. అలానే స్ట్రాంగెస్ట్ మర్చెంట్ నెట్వర్క్ ఉంది వీళ్ళకి. అదే కాకుండా వీళ్ళు మిషన్ లెర్నింగ్ ఏఐ మీద మంచిగా స్పెండింగ్ చేస్తున్నారు. నెగటివ్స్ చూసుకుంటే ఈ ఫిన్టెక్ ఇండస్ట్రీలో చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. మీరు మార్కెట్ లో చూడొచ్చు, చాలా కంపెనీస్ సేమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలానే మొబిక్విక్ వచ్చేసి లాస్ మేకింగ్ కంపెనీ. ఇంకొక కామన్ నెగటివ్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెడ్. 2021 లో 10 crores మొబిక్విక్ యూజర్స్ ఒక డేటా లీక్ అయినట్టు డార్క్ వెబ్ లో న్యూస్ ఛానల్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఈ నెగటివ్ వచ్చేసి అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి కామన్. ఇప్పటి వరకు మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.